హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను చీర కొంగుకు పూసల్ని ఎలా అల్లుకున్నానో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. బయట అదే మనం అల్లిపించుకుంటే మినిమం 300 నుండి 500 వరకు తీసుకుంటున్నారండి. అది డిజైన్ని బట్టి తీసుకుంటున్నారు. ఇక్కడ నేను చాలా సింపుల్గా అండ్ ఈజీగా చూపిస్తున్నానండి. ఇక్కడ నేను పట్టు శారీని తీసుకున్నాను. అది దానికి వచ్చిన బ్లౌజ్. నేను బ్లౌజ్ వర్క్ వేయించుకున్నాను కాబట్టి సో అది అవసరం లేదు. ఇక్కడ నేను శారీ తీసుకున్నాను కదా, శారీ బార్డర్ ఉంది కదా అండి కింద, అక్కడ ఆ బార్డర్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా నేను పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకున్నానండి. ఇప్పుడు పూసల కోసం అని చెప్పేసి ఇక్కడ నేను చిన్న చిన్న శారీ కొంగులు అల్లుకోవడానికంటే పూసలు ఇస్తారండి. ఆ పూసల్ని నేను తీసుకున్నాను. ఈ పూసల్ని నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. కావాలంటే మీకు బయట స్టోర్లో కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను మెజర్మెంట్ తీసుకోవడానికని చెప్పేసి చిన్న కార్డ్ని తీసుకున్నాను మెజర్మెంట్ కోసం. అది ఇక్కడ నేను నిడిల్ తీసుకున్నానండి, సన్నది, మనకి పూసలు ఇలా కుచ్చితే లోపలికి దిగిపోయేలాగా. ఇప్పుడు ప్రాసెస్ని చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ కార్డ్ తీసుకున్నానండి. కార్డ్ తీసుకొని సిల్క్ థ్రెడ్ని దానికి చుట్టుగా ఇలా చుడుతున్నాను. ఎంత అంటే ఒక అటు ఇటు 30 పూసలు కాబట్టి నేను 60 అంటే 60 చుట్లు చుడుతున్నానండి. ఇలా అయితే మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. అలా 60 చుట్లు చుట్టాక మీకు చూపిస్తాను. దారం ఎక్కడ చిక్కులు పడకుండా చూసుకోవాలండి. ఇక్కడ నేను 60 చుట్లు చుట్టాక ఇప్పుడు ఆ దారాన్ని కార్డు నుండి బయటికి తీసి మనం ఎక్కడైతే ఫస్ట్ చివరికి ఉంటుంది కదా దారం, ఆ దారాన్ని తీసుకొని నిడిల్ తీసుకోవాలి. నిడిల్ని 2 వరుసలు వచ్చేలాగా, మనం తీసుకున్న దారాన్ని 2 వరుసలు వచ్చేలాగా సూదిలోకి ఎక్కించుకోవాలి. ఎక్కడ చిక్కులు పడకూడదండి. చిక్కులు పడితే దారం అంతా వేస్ట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సూదిని తీసుకొని సూదిలోకి 60 పూసల వరకు ఇలా ఎక్కించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 60 పూసలు దారంలోకి ఎక్కించుకోవాలి. ఇలా 60 పూసల్ని ఎక్కించుకున్నాక ఆ పూసలన్నీ దారం చివరి వరకు అనుకోవాలండి. ఇలా లాస్ట్ వరకు పూసల్ని జరుపుకోవాలి. దారం చిక్కులు పడకుండా అనుకోవాలి. ఇలా లాస్ట్ వరకు పూసలు అనుకున్నాక ఇప్పుడు కార్డ్ని తీసుకోవాలి. కార్డ్ని తీసుకొని ఫస్ట్ ఇలా దారం చివరిని ఏలుతో ఇలా పట్టుకొని ఒక పూసని పైకి పెట్టుకోవాలి, ఒక పూసని ఇలా కిందికి. ఇలాగే మనం ఫస్ట్ దారం చుట్టుకున్నట్టుగా చుట్టుకోవాలి. ఒక పూస పైకి, ఒక పూస కిందికి. ఇలా 60 పూసల్ని పైన 30 పూసలు, కింద 30 పూసలు వచ్చే వరకు చుట్టుకోవాలి. ఇలా పైన 30, కింద 30 పూసలు వచ్చాక ఇలా ఉంటుందండి. ఇప్పుడు జాగ్రత్తగా దారం తెగకుండా ఇలా చిన్న చిన్నగా దారంని ఇలా బయటికి తీసుకోవాలి, లేదంటే దారం తెగిపోతుందండి. చిన్న చిన్నగా ఇలా బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు దారాన్ని ఇలా బయటికి తీసుకున్నాక పూసలన్నీ ఒకసారి దారం చివరికి అనుకోవాలండి. అటు చివర ఇటు చివర సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక చిక్కులు పడకూడదండి. సెట్ చేసుకున్నాక ఇప్పుడు
మిగిలిన దారం అనేది చుట్టుకోవడానికి యూస్ చేసుకోవాలి. ఇప్పుడు దారం ఉంది కదా, దాన్ని ఇలా చుట్టుకోవాలండి. మధ్యలో అటు ఇటు చెక్ చేసుకొని మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో ఇలా చుట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇలా సమానంగా ఇలా చెక్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా సమానంగా పట్టుకొని పైనుండి ఇలా ముడి వేసుకోవాలండి. గుండ్రంగా చుట్టుకుంటూ ముడి వేసుకోవాలి. ముడి ఊడిపోకుండా టైట్గా వేసుకోవాలండి. దారం మధ్యలో తెగకూడదు. జాగ్రత్తగా ముడి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలోకి పూసలు వచ్చేలాగా చెక్ చేసుకొని ముడి వేసుకోవాలండి. అంతేనండి, ఒక బంచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మిగతావన్నీ రెడీ చేశాక చూపిస్తాను. మళ్ళీ రెండోది కూడా సేమ్ కార్డ్ తీసుకొని మళ్ళీ చుట్టుకొని ఎప్పుడైనా సరే కౌంట్ చేసుకోవాలండి. అట్లయితే మీకు దారం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూసారా, సెకండ్ది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు అన్నీ రెడీ చేశాక చూపిస్తాను. చూడండి, ఇక్కడ శారీకి కావాల్సిన బంచెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వాటిని కొంగుకి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను సూది తీసుకొని దానికి గోల్డ్ కలర్ దారాన్ని ఇలా తీసుకున్నానండి. 2 వరుసల గోల్డ్ కలరే యూజ్ చేయండి, అప్పుడే దారం ఏర్పడకుండా ఉంటుంది. ఇప్పుడు చీర కొంగు ఉంటుంది కదండి, కొంగు చివరన ఇలా ఒక బంచ్ని తీసుకొని ముందుగా పైన పెట్టుకోవాలి. కొంగు పైన పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంగు పైన పెట్టుకొని దారాన్ని కొంగు కింది నుండి ఇలా చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలండి. ఇప్పుడు కింది నుండి పైకి ఒకసారి తీసుకున్నాక మళ్ళీ పైనుండి కిందికి ముడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కింద నుండి ముడి తీసుకొని చుట్టూ అటు ఇటు జాగ్రత్తగా ముడి వేసుకోవాలండి. బంచ్ అనేది అటు ఇటు కదలకుండా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో కుట్టుకోవాలి. ఇప్పుడు గట్టిగా ముడి వేసుకున్న తర్వాతకి మనకి పైన దారంతో ముడి వేసుకున్నాం కదా, అది ఏర్పడకుండా ఉండడానికి ఇక్కడ నేను పైన పూసల్ని కుట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే అలానే వదిలేసుకోవచ్చు, కాకపోతే అలా పూసల్ని కుచ్చుకుంటే ఇంకా బాగా అందంగా కనిపిస్తుందని చెప్పేసి నేను అలా చేస్తున్నాను. ఇక్కడ నేను సూదికి 6 పూసల్ని తీసుకున్నానండి. 6 పూసల్ని ముడి అటు చివరి నుండి ఇటు చివరి వరకు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుచ్చుకోవాలి. అలా అయితే మనం తీసుకున్న ముడి ఏర్పడకుండా ఉంటుందండి. ఇలా పూసలన్నీ కుచ్చుకొని ఇలా కుట్టుకోవాలి. చూసారా, ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కింద నుండి దారం తీసుకొని పూసల పక్క నుండి ఇలా తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఒక 5 పూసల వరకు ఎక్కించుకోవాలి సూదిలోకి. అలా ఎక్కించుకున్నాక పూసల్ని కుట్టుకోవాలండి. ఇప్పుడు అలా కుట్టుకున్నాక పూసల్ని అటు ఇటు దారాన్ని ఇలా తీసుకుంటూ పూసల మధ్యలో నుంచి ఇలా కుట్టుకోవాలి. అలా చేయడం వల్ల పూసలు అనేటివి ఊడిపోకుండా ఉంటాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టుకోండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చితే అలా కుట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దారాన్ని కుట్టుకున్నాక ఇప్పుడు చీర వెనక్కి తిప్పి దారాన్ని ముడి వేసుకోవాలండి. ఇక్కడేనండి జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకనంటే మీరు ఇంతసేపు వేసిందంతా
వేస్ట్ అయిపోతుంది. ముడి కరెక్ట్గా వేయకపోతే బంచ్ అనేది ఊడిపోతుంది, పూసలు ఊడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఇలా చిక్కులు పడకుండా ముడి వేసుకోవాలండి. అంతే, ఇక్కడ బంచ్ అనేది కుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు నేను శారీ మొత్తానికి ఎలా కుట్టానో చూపిస్తాను. చూసారా ఎంత అందంగా ఉందో కదా. చాలా అంటే చాలా సింపుల్ అండి. చూసారా, ఎక్కువ టైం పట్టదు, ఎవరికి ఇవ్వాల్సిన పని లేకుండా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి. ఇలా మీరే కుట్టుకోవచ్చు ఇంట్లోనే, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ నేను మీకు పళ్ళుకి కొంగులు కూడా పోసి చూపిస్తున్నానండి. చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూసారా, అంతేనండి, చాలా సింపుల్. మీరే మీ చేతులతోనే అల్లుకోవచ్చు. బయట ఇవ్వడం కన్నా ఇలా చేసుకోవడం బెస్ట్ అండి. చూసారా, చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.